హాయ్ హలో ఎవ్రీవాన్. ఈరోజు స్పెషల్ ఏంటంటే బోటీని దాబా స్టైల్లో చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇంకా నేను చెప్పే ప్రాసెస్లో చేయడం ద్వారా ఇంకా బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే బోటీ చేయాలంటే పెద్ద ప్రాసెస్గా ఫీల్ అవుతారు కదా, దానివల్ల బోటీని తెచ్చుకోవడానికి పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు. ఇంకా టేస్ట్ అయితే బాగుంటుంది కానీ ఇంకా క్లీనింగ్ అయినా ఇంకా కుకింగ్ చేయడం కూడా ఎలాగో తెలియక తెచ్చుకోకుండా ఇంకా దాబాలో కానీ హోటల్లో తెచ్చుకొని మామూలుగా అయితే తింటారు కదా. ఇంకా నేను చెప్పే ప్రాసెస్లో చేయండి, ఇంకా మీరు ఎక్కడికి బయటికి వెళ్ళకుండా మీ ఓన్గానే బోటి వండుకొని తింటారు. ఇంకా ప్రాసెస్ ఏంటో మనం చూసేద్దాం. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా బోటిని అయితే మనం క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా క్లీనింగ్ కూడా ఏం లేదు ఫ్రెండ్స్, కొంచెం హీట్ వాటర్లో వీటిని బాయిల్ చేస్తే సరిపోతుంది. ఇంకా అలా చేసుకొని మనం పీసెస్లా అయితే నేను కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు అవి బాయిల్ చేసిన ఫస్ట్ వాటర్ని కూడా వంపేసుకొని క్లీన్గా మళ్ళీ కడుక్కోవాలి ఫ్రెండ్స్, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ బోటి ఫ్రై కోసం అయితే నేను కొత్తిమీర ఆకు, ఆనియన్స్, పుదీనా ఇంకా కరివేపాకుని కూడా రెడీ చేసుకొని పెట్టుకున్నాను. బోటీ ఫ్రైకి మాత్రం కరివేపాకు అయితే కంపల్సరీగా ఉండాలి. ముందుగా ఫ్రై కోసం అయితే ఫ్రై ప్యాన్ అయితే తీసుకున్నాను. ఫ్రై ప్యాన్ తీసుకొని ఇంకా నేనైతే స్టవ్ని అయితే ఆన్ చేసుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత మనకి ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే పోసేసుకుందాం. ఇంకా బోటీ ఫ్రైకి అయితే నేను ఆయిల్ని ఎక్కువగా యూజ్ చేయట్లేదు, కొంచెం మాత్రమే ఆయిల్ని యూజ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే బోటీలో కొంచెం ఫ్యాట్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ఆయిల్ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము ఇంట్లో ఉన్న హోల్ గరం మసాలా ఐటమ్స్ని అయితే ఇందులో వేసేసుకుందాం. నేనైతే దాల్చిన చెక్క, మరాఠీ పువ్వు, మరాఠీ మొగ్గ, ఇంకా లవంగాలను అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసుకొని పెట్టుకున్న బోటీని అయితే ఇందులో వేసేసుకుందాం. బోటీ అయితే హెల్త్కి చాలా మంచిది. ఇంకా మనం మంత్లీ వన్స్ అయినా బోటీని అయితే తెచ్చుకోవాలి. ఇంకా మనం క్లీన్ చేసుకొని పెట్టుకున్న బోటీని అయితే అంతా ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి మనం ఆయిల్ అంతా చక్కగా పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇందులో నేను ఏం వేయలేదు ఫ్రెండ్స్, ఎప్పుడు వేస్తా అనేది వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఇంకా కలర్కి సరిపడా మనం పసుపుని అయితే వేసుకుంటున్నాము. పసుపును కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే మనం బాయిల్ చేసేటప్పుడే ఆల్రెడీ వేస్తాం కాబట్టి ఎక్కువగా అవసరం లేదు. ఇప్పుడైతే ఇంకా హోల్ గరం మసాలా పౌడర్ని వేసుకుంటున్నాను. నెక్స్ట్ ధనియాల పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఇంకా టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకుందాం. వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకుందాం. ఈ మసాలా అంతా ఇంకా పసుపు ఇంకా సాల్ట్ మొత్తం బోటికి పట్టేలాగా మనమైతే ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఇదైతే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా నేను చేసే ప్రాసెస్లో చేయండి, చాలా బాగుంటుంది. మనము ఆనియన్ పేస్ట్ కానీ ఇవేమీ వేయాల్సిన అవసరం లేదు. నేను దాబాలో ఎలా చేస్తారో అలా చేసి మీకు చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చక్కగా మగ్గినాయి కదా. ఇంకా మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, అడుగున కూడా మనకి అస్సలు అంటట్లేదు, చాలా చక్కగా ఫ్రై అయిపోతున్నాయి. ఇప్పుడైతే పుదీనా, కొత్తిమీర ఆకునైతే నేను వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని 5 or 10 minutes మగ్గనివ్వాలి. ఇంకా చూడండి చక్కగా మగ్గిపోయినాయి కదా. మగ్గిన తర్వాత మనం ఒకసారి కలిపేసుకుందాం. అడుగు అనేది అంటకుండా సిమ్లో పెట్టి మనం ఈ బోటీని అయితే ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం ఎక్కువ టైం పడుతుంది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలా మనం కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే మనం వాటర్ అలా పోయట్లేదు కాబట్టి మనం వేసుకున్న సాల్ట్ కానీ హోల్ గరం మసాలా ఈ బోటీ పీసెస్కి మొత్తం పట్టేలాగా ఎప్పుడు కలుపుతూనే ఉండాలి. ఇంకా అడుగు కూడా అంటకుండా మనం ఎప్పుడు కలుపుతూనే ఉండాలి. ఇంకా చూడండి ఫ్రెండ్స్, కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు ఈ మగ్గినప్పుడు మాత్రమే మనం కరివేపాకుని వేసుకుందాం. మనం ఆయిల్ వేసినప్పుడు ఆయిల్లో మాత్రం వేయలేదు, మీరు అబ్జర్వ్ చేయండి. ఇంకా కరివేపాకు వేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా ఇందులో వేసేసుకుందాం. మనం బోటీ వేయకముందు కరివేపాకు కానీ ఆనియన్స్ కానీ వేయొద్దు. ఇంకా దాబాలో అయితే ఇలానే చేస్తారు. మీరు కూడా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. ఇలా ఆనియన్స్ ఇంకా కరివేపాకు వేసుకున్న తర్వాత మళ్ళీ మనము చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ కరివేపాకు కూడా మనం వేసుకున్న మసాలా అంతా పట్టేలాగా ఇంకా కలుపుతూనే ఉండాలి. మనము ఏంటంటే ఇది హై ఫ్లేమ్లో అస్సలు పెట్టొద్దు, ఇంకా సిమ్లోనే పెట్టి ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా కలిపి ఒక 5 or 10 minutes మగ్గనివ్వాలి. ఇంకా మనం కొంచెం కొత్తిమీరాకు, పుదీనా కూడా వేసేసుకుందాం. ఇంకా క్యాప్ పెట్టి ఒక 5 or 10 minutes మనం మగ్గనిద్దాం. ఇంకా సిమ్లోనే పెట్టి మగ్గనివ్వాలి ఫ్రెండ్స్, ఇంకా హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు. ఇంకా చూడండి ఫ్రెండ్స్, కొంచెం మగ్గింది కదా. ఇప్పుడు మళ్ళీ మనము ఒకసారి కలిపేసుకుందాం. ఇంకా నేను రెడ్ చిల్లీ పౌడర్ కానీ ఇంకా ఏం యాడ్ చేయలేదు, ఓన్లీ ఫ్రై ప్రాసెస్లోనే ఉన్నాను. ఇంకా ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం క్యాప్ పెట్టేసి 5 or 10 minutes వెయిట్ చేద్దాం.
ఇలా ఇంత ఫ్రై చేయడం ద్వారా టేస్ట్ అనేది ఇంకా ఎక్కువగా అవుతుంది ఫ్రెండ్స్. ఇంకా పీసెస్ కూడా చూడండి అస్సలు మాడట్లేదు, ఈక్వల్గా మనకి ఫ్రై అయిపోతుంది. మనం హై ఫ్లేమ్లో పెట్టడం ద్వారా ఏంటంటే ఇంకా పైననేమో ఇట్లా మాడినట్టుగా ఉంటుంది, ఇంకా లోపల పచ్చిదనం ఉంటుంది, ఇంకా స్మెల్ వచ్చి తినాలనిపించదు. సో ఇంకా ఇప్పుడు ఫ్రై అయిపోయిన తర్వాత నేనైతే ఎంతైతే తినగలుగుతామో అంత స్పైసీని అయితే వేసుకొని ఇంకా మీరు కలిపేసుకోండి. ఇంకా మీరు కొంచెం ఎక్కువగా తినగలిగితే ఇంకొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. నేను ఎందుకంటే గరం మసాలా పౌడర్ని కూడా వేసాను కాబట్టి ఇంకా మాకైతే ఈ స్పైసీ అనేది సరిపోతుంది. ఇంకా ఈ బోటీ అయితే సాంబార్లో కానీ ఇంకా లేకుంటే మనకి ఏదైనా గ్రేవీ కర్రీ ఉన్నప్పుడు స్టఫింగ్లా మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా పిల్లలైతే ఇంకా ఇష్టంగా తినేస్తారు. ఇప్పుడు మళ్ళీ కొంచెం హోల్ గరం మసాలా పౌడర్ని అయితే వేసుకుంటున్నాను. ఇంకా ధనియాల పౌడర్ని కూడా వేసుకొని కొత్తిమీర ఆకు పుదీనాను కూడా వేసుకుంటున్నాను. వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇక చూడండి ఫ్రెండ్స్, మనకి ఎండింగ్ వరకు వచ్చింది, కానీ ప్యాన్ చూడండి అడుగున అస్సలు మాడలేదు. అలా మనము చూసుకోవాలి, సిమ్లో పెట్టి ఇంకా కలుపుతూనే ఉండాలి. ఇంకా క్యాప్ పెట్టి ఒక 5 or 10 minutes మగ్గనిచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనకి అన్ని మనం వేసిన మసాలా కానీ ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ కానీ బోటీకి అయితే ఎంత చక్కగా పట్టిందో మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఇంకా నోరూరిపోతుంది కదా ఫ్రెండ్స్. ఇంకా ఇలా డాబాలో అయితే ఇలానే చేస్తారు, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఇంకా మనం ఒక 5 minutes అలా ఉంచేసుకొని ఫైనల్గా కొత్తిమీర ఆకు పుదీనా కానీ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి ఎమ్మి టేస్టీ బోటీ ఫ్రై అయితే దాబా స్టైల్లో రెడీ అయిపోయినట్టే. ఇంకా నేనైతే దీన్ని ఇప్పుడు రైస్లో తీసుకుంటున్నాను. చపాతీలోకైనా పూరీలోకైనా ఇంకా మనకి ఏదైనా టిఫిన్స్ దోశ కానీ ఎందులోకైనా ఈ బోటీ ఫ్రై అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంకా పిల్లలకి ఇలా చేసి పెట్టండి, వాళ్ళు ఇష్టంగా తింటారు. మామూలుగా అయితే పిల్లలు ఇష్టపడరు, నేను చేసిన ప్రాసెస్లో చేసి పెట్టండి, డెఫినెట్గా ఇష్టపడతారు. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను బోటీ ఫ్రైయే కాకుండా బోటీ దాల్చా కూడా చేసి నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా నా ఛానల్కి వెళ్ళి వాచ్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు షేర్ చేయడం ద్వారా నాకు మోటివేషన్గా కూడా ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.